గ్రామీణ ప్రాంత వాసులకు సేవలను అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ బ్రాంచ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని కెనరా బ్యాంక్ విజయవాడ జనరల్ మేనేజర్ పి రవివర్మ అన్నారు. జగంపేట సర్వీస్ రోడ్లో విక్టరీ బజార్ పక్కన కొత్త కొండబాబు కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన నూతన శాఖను ఆయన ప్రారంభించారు. అలాగే కాకినాడ బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆర్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా రవివర్మ మాట్లాడుతూ జగంపేట పరిసర ఖాతాదారుల సౌకర్యార్థం ఈ బ్రాంచ్ ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ బ్రాంచ్ లో అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని గోల్డ్ లోన్స్, కార్ లోన్స్, అగ్రికల్చరల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు. బ్యాంకు సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పారిశ్రామికవేత్త కొత్త భైరవ కృష్ణ, జగంపేట కెనరా బ్యాంక్ మేనేజర్ పి గోవిందరావు, కొత్త సుధీర్, బోండా సుబ్బరాజు, జగంపేట ప్రాంత ప్రజలు, ఖాతాదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవివర్మ. నేను జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ విజయవాడ. సో ఈరోజు జగంపేట బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు ఈరోజు అందరికీ బ్రాంచ్ సిబ్బందికి మరియు ఈరోజు జగంపేట వాస్తవులందరికీ శుభాకాంక్షలు. మేము ఇక్కడ పెట్టే ఉద్దేశం ఏంటంటే బ్రాంచ్ సేవల్ని విస్తరించి ఇక్కడ కస్టమర్లకి సర్వీస్ అందించాలనేసి. ఆల్రెడీ ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఇక్కడ అవకాశం ఉంది, ఇంకా ఇక్కడ కస్టమర్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ రీజనల్ ఆఫీస్ అంటే ప్రతి ఒక్క సర్కిల్ ఆఫీస్ కింద ఒక రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. అలాగే ఈ కాకినాడ అనేది ఒక రీజనల్ ఆఫీస్. కాకినాడ రీజనల్ ఆఫీస్ కింద ఆల్రెడీ ఒక 42 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఒక 43వ బ్రాంచ్ కింద ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇది ఒక రూరల్ సెగ్మెంట్ కింద వస్తుంది అనమాట. సో కాకినాడ రీజన్ పరంగా చూస్తే 42 బ్రాంచ్లకి సంబంధించి ఇప్పటివరకు 5,200 కోట్ల బిజినెస్ జరిగింది. దాంట్లో 3,500 కోట్లు అడ్వాన్సెస్, 1,700 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. దాంట్లో 550 కోట్లు ఈ ఎంఎస్ఎంఈ లోన్స్కి, అలాగే 500 కోట్లు అగ్రికల్చర్కి, 800 కోట్లు రీటైల్ రంగానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామీణ పరంగా చూసుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ లోన్ ఇవ్వడానికి, అలాగే ఇలాగే రూరల్ గోడౌన్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఇండస్ట్రీస్ పరంగా లైక్ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే డైరీ ఇండస్ట్రీస్ ఇలాంటివి పెట్టడానికి ఇక్కడ స్కూప్స్ ఉన్నాయి. అలాగే రూరల్ వేర్ హౌసెస్ పెట్టడానికి ఇక్కడ స్కూప్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి చేయడానికి ఒక పెద్ద సైజ్ బ్యాంక్స్ కావాలి. అలాగే మా కెనరా బ్యాంక్ గురించి చెప్పాలంటే ఇంకా భారతదేశంలో అతి పెద్ద బ్యాంకులలో ఇది ఒకటి. సో ఇలాంటి పెద్ద పెద్ద ఫైనాన్స్ చేయడానికి కెనరా బ్యాంకు అన్ని విధాల ఒక రెడీనెస్గా ఉంది. కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ జరిగింది. సో బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్రైమరీగా మనకేంటంటే ఒక అభిప్రాయము, బ్యాంక్ అంటే అకౌంట్ ఓపెన్ చేయడం, డబ్బు దాచుకోవడం అంటే అంతవరకు ఆలోచిస్తాము. అయితే దాన్ని మీద ఇంకా కొంచెం ఆలోచిస్తే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఏంటి లాభము, మరి మనము డబ్బు దాచుకుంటాము, సేవింగ్స్ అనేది ఒకటి హ్యాబిట్ ఒకటి ఇన్కల్కేట్ చేసుకుంటాము. అలాగే మన పిల్లలకు కూడా అదే ఒక సేవింగ్స్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకుంటాము. రెండోది బిజినెస్ చేసే వాళ్ళకి అకౌంట్ ద్వారా వాళ్ళకి అగ్రికల్చర్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈ బిజినెస్ కానివ్వండి, లేకపోతే వేరే బిజినెస్ బ్యాంకు నుంచి స్వల్పమైన వడ్డీతో తొందరగా రుణం పొందే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్స్ ఇప్పటికి కూడా మంచి ప్రోగ్రెస్ సాధిస్తున్నాయి. భారతదేశంలో కానివ్వండి, లేకపోతే విజయవాడలో కానివ్వండి, అత్యధిక వృద్ధి రేటు మన భారత ప్రభుత్వ సంస్థల్లో ఉంది.